ఓటయ్యకు రన్నో తీను మారు మల్లిగానికి విడు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి ఒడగొట్టాలన్నో బొట్టకాయ మల్లిగాన్ని నిరుద్యోగ విద్యార్థులపై కుట్రలు చేసుకుంటా ఎమ్మెల్సీ కావాలని నాయకులను జోకుతుండు వద్దుర అరే వద్దుర ఓటయ్యకు రన్నో తీను మారు మల్లిగానికి విడు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి. ఇడిచిపెట్టమంటే ఏం చేస్తావు? ఎంత దూరం పోతావు? ఎట్లా చేస్తావు? చెప్తున్నాం కదా, మీ పార్టీ గాడిద, కాంగ్రెస్ పార్టీ గాడిద పార్టీ అని చెప్పి తీన్ మార్మల్ గారు ఏదైతే చెప్పిండో అది మీరు నిర్వర్తించుకున్నారు. అది నిజమైంది, నిజం మీరే చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు గెలిచిన ఇప్పుడు ఈ ఓడినాక ఉంటున్నాను అనుకున్నావు తీన్ మార్మల్ అన్న, ఓడిపోయినాక కాలస్ మళ్ళీ నిప్పు జరుగుతుంది. ఆ నోరు మూపించడం కోసం ఇది ఒక మొత్తం ఫిక్స్ అయిపోయాను పక్క. ఎందుకు పోతాడు? బలీకా బక్రా చేసి పారేస్తారు చూడు. ఈ దొంగ చోర్ బట్టేబాజ్ మల్లిగాన్ని గడికొక్క కండువ పూటకో పార్టీ తీర్పుకుంటూ వచ్చిన వాళ్ళను దొంగ చోర్ బట్టే వాజ్ అంటున్నావు. ఎస్ బరాబర్ చోర్ బట్టే బరాబర్ అంట. మా జాతిని మా ప్రజల్ని మోసం చేసినటువంటి వాడిని పక్కా మేమంటాం. నువ్వు దొంగ చోర్ బట్టే వాజ్ అని ఇన్నిసార్లు అంటే నీకు ఇబ్బంది కాదనుకుంటున్నావా? ఈ నరేష్ అనే వ్యక్తి కంకణం కట్టుకుంటూ ఈ చింతపండు నవ్వింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడగొట్టడానికి. నిజాన్ని గెలిపించడం కోసం కంకణం కట్టు, త్యాగాలను గెలిపించడం కోసం కంకణం కట్టు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. మొత్తానికి మనం ఇప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ మనతోటి ప్రజా గాయకుడు, బహుజన గలం లింగంపల్లి నరేష్ గారు అయితే ఉన్నాడు. మరి ఈ మధ్యలో బాగా ట్రెండింగ్లో ఉన్నాడు. కొన్ని సూటి మాటలతో పాటలు రాస్తూ వ్యక్తుల గుండెల్లో గుచ్చుకునే పదాలతో ముందుకు వచ్చి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ కూడా అవుతా ఉన్నాడు. మరి అటువంటి పాటలు ఎందుకు రాస్తూ ఉన్నాడు? ప్రజాగలం అని చెప్పుకుంటా ఉన్నాడు. పాటలతో నేరుగా గుండెల్లో గుణపాలు దింపుతా ఉన్నాడు. ఏంది మరి కథ అంతా, అసలు నరేష్ గారి యొక్క విషయం ఏందనేది, అంశం ఏందనేది కూడా తెలుసుకుందాం. వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్నగారు వందనాలు. బాగున్నారా? అన్న బాగున్నా. మీకేంది మంచిగా ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటే పాటలు రాస్తున్నారు, అద్భుతంగా ఉంటారు. నేను ఎక్కడ తిట్టుకుంటా రాసింది? తిడతలేవా? పొగుడుతున్నావా తిడుతున్నావా? ఉన్న వాస్తవాన్ని చూపించిన నేను. వాస్తవమే, వాస్తవాన్ని చూపించిన కదా. ఏంది ఈ పాటలతో వట్టకాయ అనుడు వాస్తవమే అంటవా? నేను అనలేను అది, ఆ పదం అనేది నేను అనలేను. అంటే ఇప్పుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మారు మల్లన్న, ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు కూడా పాటలు పెట్టినా. మీరు ఒక్కదాన్ని నన్ను క్వశ్చన్ చేస్తారు. అసలు ఆయన అదే ఎక్కువ ఫోకస్ అయింది. మళ్ళీ ఏది ఈ వట్టకాయ అనేది ఎక్కువ ఫోకస్ అయింది. చింతపండు నవీను, అలియాస్, మల్లన్న ఇవన్నీ కాకుండా వట్టకాయ అనేది ఎక్కువ ఫోకస్ అయింది. మరి ఇప్పుడు ఆయనలో ఏ పేరు ఒరిజినల్, ఏ పేరు దానికి ఇప్పుడు దానికి ఏది ఇచ్చిండో కూడా తెలియదు నాకు. కానీ ఇన్ని పేర్లు అయితే ఆయన జ్యోతిష్యునికి ఫోన్ చేసిండు ఆన్లైన్లో. జ్యోతిష్యునికి ఫోన్ చేస్తే ఆ జ్యోతిష్యుడు పెట్టినటువంటి పేరు అసలు దానికి మీనింగ్ ఏంటిదో కానీ అది నన్ను కాదు అడగవలసింది. ఎన్ని పేర్లు ఉన్నాయి, ఈ పేరు ఎందుకు వచ్చిందని చెప్పి మీరు మల్లన్న గారిని అడగలగా. నన్ను అడిగితే ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు పెట్టాను నేను ఆ పాటలో, అంతే కదా. ఒకటే పేరు పెట్టలేను కదా. చింతపండు నవీన్ అని ఉన్నది, అది పెట్టిన. తీన్మారు మల్లన్న అన్నారు, అది పెట్టిన. జ్యోతిష్యుడు పెట్టినటువంటి పేరు అది పెట్టిన. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు వాడిన. ఓకే, అంటే ప్రజలు పెట్టిన పేర్లు మీ కాదంటారు. ఇప్పుడు ఆయన ఆన్లైన్లో జ్యోతిష్యుడు పెట్టిన పేరు కదా, అది నేను ఎందుకు ఇట్టాను? నేను నాకేమన్నా అది అక్కడ ఉన్న వాస్తవం. ఎందుకంటే చాలా మంది కిట్ట కూడా ఇప్పుడు కామెంట్స్ లో కూడా మీరు చూడండి, ఆ పేరునే మెన్షన్ చేసి కామెంట్లు కూడా పెడతారు చాలా మంది. జనాలలో అదే ఉందంటావు. అయినా ఇప్పుడు నేను కూడా చాలా సార్లు తీన్మార్ మల్లన్న యొక్క మోసాలను, దగలను, ఆయన యొక్క తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని చెప్పే ప్రయత్నం చేసినా కానీ మరి ఇట్లా ఎట్లా పడితే అట్లా మాత్రం ఇట్లా మాట్లాడలేదు. నేనేం మాట్లాడినా? వటకాయ అంటివి, అదంటివి, సిగ్గులేదంటివి, నువ్వు అనరాని మాటలు అంటే ఒక పాటతోనే మొత్తం సగం ఇజ్జత్ తీసేసినావు కదనే. ఇప్పుడు పుసపుస నీ పాటతోటి రేపు ఓడిపోయినా ఓడిపోతాడు, అంతకు దిగజారి చేసినావు నువ్వు పాటతోటి. అంటే ఈ పదం భాషా విధానం ఏదైతే ఉందో గత పాలకులను కావచ్చు, వయసుకు చిన్న పెద్ద లేకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కూడా తీన్మార్ మల్లన్న గారే కదా. ఆయన భాషలో చెప్తేనే ఆయన చేస్తున్నటువంటి కుట్రలు ఆయన భాషలోనే ప్రజలకు చెప్పాలని చెప్పి ఆయన రీతిలోనే పాటను రాసి ఈ ప్రజాస్వామ్యంలో అది ప్రజాస్వామ్యానికి అందించడం జరిగింది. ఓకే, ఆయన భాష అట్లే ఉంటుంది, అట్లా చెప్తేనే ఆయనకు అర్థమవుతుంది అని చెప్పేసి ఈ రకంగా రాసినాం. ఎస్, అంతేనా? అంతే కదా. ఇప్పుడు చాలా ప్రచారం జరుగుతూ ఉంది. మరి కేవలం ఒక 2-3 పాటలతోటి ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్టు ప్రచారం సాగుతూ ఉన్నది. మరి కారకుని నువ్వే అవుతావు.
కారకుని నేనైతే అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేటువంటి వాడు ఒక అగ్రవర్ణ పోని కొట్టి పేదలకు పంచి పెడితే నేను తీన్మార్ మల్లన్నను పొగిడేవాడిని, గొప్పగా చెప్పేవాడిని. కానీ ఇవాళ అమాయక బీద బిక్కి పేద ప్రజల నుంచి ఉద్యమం అని చెప్పి అనేక ఉద్యమాలని చెప్పి నువ్వు ఒక్కోనివి నీ ఆర్భాటాల కోసం నీ విలాసవంతమైన జీవితాల కోసం అనే పేద ప్రజల జీవితాలతో ఆడుకొని ఇవాళ నువ్వు గద్దెనెక్కి అధికార మదంతో అధికార దాహంతో పదవుల వ్యామోహంలో పేద ప్రజల నుంచి దోసి దొబ్బి తిన్న డబ్బును అసలు ఒక పక్క ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయినప్పటికీ ఈ బీదబిక్కి పేద ప్రజల ఒక పక్క ఇదే ఆర్ట్స్గా ఇప్పుడు ఇదే ఉస్మానియా గడ్డ నుంచి ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు కదా. ఈ ప్రభుత్వం 5 నెలల కాలంలో ఇతర పార్టీలకెళ్ళి గెలిచిన వాళ్ళను పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతోని కొట్టు అనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ పార్టీకి గెలిచిన తర్వాత వెంటనే వచ్చి కండవ కప్పేసి మార్చుతారు కదా. పార్టీలో ఉన్నటువంటి నాయకులను తీసుకొని మార్చుకొని మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళకు పదవులు ఇచ్చేటువంటి వాళ్ళ మీద ఉన్న సోయి మరి నిరుద్యోగుల పక్షాన ఎందుకు లేదు? ఈ 46 జీవో ఎందుకు ఎత్తివేస్తలేరు? రైతులకు రుణమాఫీ ఎందుకు వేస్తలేరు? రైతు కూలీల పరిస్థితి ఎందుకైంది? ఇవాళ ఏళ్ల తరబడి 10 ఏళ్ల పోరాటం అయింది కదా. 10 ఏళ్ల పోరాటంలో అసూలు బాసిన అమరవీరుల త్యాగాలు గాయాలు ఇంకా ఇక్కడ మిగిలే ఉన్నాయి. కానీ ఇవాళ రాజభోగాలు మాత్రం మీరు చేస్తుర్రు. ఆ కోవకు నువ్వు పోయి ఒక పక్క ఇక్కడ పీడింపబడుతున్న వాళ్ళని విడిచిపెట్టి నువ్వు అలా పంచన చేరి నీ వ్యక్తిగత స్వలాభం కోసం చూసుకుంటే మా వర్గాల్ని అణచివేస్తూ ఉంటే ఫస్ట్ ఇంటి దొంగను బయట పెట్టాలని చెప్పేసి ఫస్ట్ నువ్వు చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఎవరైతున్నారో ఈ ప్రజలను వంచివేసి ఈ ప్రజల్ని దోపిడీ చేసి ఈ ప్రజల్ని వాడుకొని నువ్వు ఇలా వాళ్ళతోటి కలిపి నీ పదవుల కోసం తపన పడుతున్నావు. కానీ మాకు జరిగిన కుట్ర మేమేందుకు విడిచిపెడతాం? ఇంటి దొంగను కూడా ఇంటి దొంగ 100% ఇంటి దొంగ అంతే కదా. బహుజనవాదం అని చెప్పి బహుజనుల్ని మోసం చేసిండు. నేను బహుజనవాదం అని చెప్పి బహుజనవాదం మోసం చేసి అంతకుముందు కాంగ్రెస్ గాడితో పోల్చిండు కదా. మరి కాంగ్రెస్ నాయకుల కన్నా కొద్దిగా ఉండాలి కదా. అంటే ఇవాళ ఇంత పెద్ద లాజిక్ చూడండి. తీన్మార్ మల్లన్న అనేటువంటి వానికి ఇప్పుడు వీడు గాడితో పోల్చినట్టు నిజం అనుకోవచ్చు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని గాడితో పోల్చిండనంటే గతంలో ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. గతంలో ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఓడిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో మీరు గెలవలేకపోయారు. కానీ మరి మళ్ళీ ఇంకేంటి కార్యాచరణ అంటే కాంగ్రెస్ పార్టీ నేను పోవాలనుకున్నా గుర్రం దొరకలేదు, కాంగ్రెస్ పార్టీ అనే గాడి దొరికింది, దాన్ని దొవ్వేను అన్నాడు. ఆడికెళ్ళి చేరే వరకే నాకు గాడిదతో పని అని అన్నాడు. అవును, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఆయన నోటితో అన్నాడు కదా, నేను చెప్పేది అయితే కాదు కదా. గాడిద అన్నది కూడా తీన్మార్ మల్లనే, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టింది తీన్మార్ మల్లనే, కాంగ్రెస్ పార్టీని తిట్టింది తీన్మార్ మల్లనే, కార్యకర్తల్ని తిట్టింది తీన్మార్ మల్లనే. ఈ గాడితో పోల్చి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బహుజనవాదం అని చెప్పి బహుజనులందరినీ అనేక మంది ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు అందరినీ పోగేసుకొని ఆడుకోయి ఏది హుజూర్ నగర్ కదా, హుజూర్ నగర్ ఏమో పోటీ చేస్తేవి, వీళ్ళందరిని వాడుకుంటేవి, నువ్వు దొబ్బి తింటివి. నువ్వేమో ఇవాళ వాళ్ళు పార్చునరీ ఇనోవాలు కిష్టాలు వీటి దాంట్లోనేమో రాజ విలాసాలు నువ్వు చేయబడుతుంది. నిన్ను నమ్ముకున్నటువంటి పిల్లలు ఉప్పర్ పని చేయబట్టి వాళ్ళు రోడ్డున పడే. ఇప్పుడు నేనేమనాలి? నువ్వు మంచిగా చేసినావు మల్లన్న, మా బతుకుల్ని చిదివేసినా సరే, మా బతుకుల్ని తొక్కినా సరే, నువ్వు ఎవరిని జోక్తే చాలు, ఎవరితో పోతే చాలు, నువ్వు రాజకీయంగా ఎదగాలని చెప్పి నేను అనాలా? చెప్పండి ఏమనాలా? అందుకే ఇట్లా పాట రాసినా? ఎస్, 100%. పాడు పాట. నమ్మొద్దురా అన్నో తీను మారు మల్లిగాని, విడు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి, ఓటెయ్యకు రన్నో తీను మారు మల్లిగానికి, ఉడగొట్టాలన్నో ఒట్టకాయ మల్లిగాని. ఈ పాట ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంది, పదే పదే నడుతుంది. ఎట్లా ఇవ్వాలి చెప్పి రైట్ల వటకాయ అనేది పెట్టాలి పాటలా అని, లేకపోతే నువ్వే అనుకున్నావా? అరే నేను చెప్తున్నా, నాకు సందేహం వచ్చింది ఇప్పుడు. సరే ఇప్పుడు నువ్వు అంటా ఉన్నావు, ఎందుకంటే అది నేను అన్నది కాదు, జనాలు ఇచ్చిర్రు, జ్యోతిష్యం అని అంటున్నావు కదా. సరే మరి పెట్టిన ఎవరైనా చెప్పిరా మరి, లేకపోతే నీకే నువ్వు క్యూ న్యూస్ లో పోయి అక్కడ నేను లేదంటలేను, ఆలోచన నీకే వచ్చిందే, ఎవరైనా సలహా ఇచ్చిర్రు? అరే ఉన్నది ఉన్నట్టు రాయడమే కవి లక్షణం. ఒక పక్క రాజ్యాన్ని నిర్మించగలుగుతుంది పాట, రాజ్యాన్ని కూలగొట్టగలుగుతుంది పాట. ఇవాళ ఎన్ని మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఎంతమందిని నువ్వు నీ అంచనా చేర్చుకొని, నీ పంచన చేర్చుకొని, నువ్వు ఎన్ని ముడుపులు ఇచ్చి సైలెంట్గా అయిపోయింది. ఇక మొత్తం తీన్మార్ మల్లన్న ఊసు కానీ పలుకు కానీ ఎవరో ఒకడు ఎత్తడు కానీ ఇక మొత్తం మన ఆధ్వర్యంలో ఉంది, మన కనసైగుల్లో ఉంది అని చెప్పి పగటి కళ్ళ కన్నా నెల రోజుల నుంచి వీళ్ళు ఒక వ్యూహం ఆలోచించారు. ఇవాళ చాలా మంది వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఆలోచనలు ఏమనుకున్నారంటే
రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేవు. ఇది ఒకటే తీన్మార్ మల్లన్న. ఈ తీన్మార్ మల్లన్న మీద ఎదురు తిరిగేటువంటి గొంతులు కానీ ప్రతిపక్షాలు కానీ ఉన్నాయా? లేవు కదా. తీన్మార్ మల్లన్నకి ఎదురు తిరిగి నిలవగలుగుతాడా? నేను మళ్ళీ అధికార పక్షంలో ఉన్నా కదా, అధికార పక్షం నాకు అండుంది కదా అని చెప్పి విర్రవీగింది. నెల రోజులు వెయిట్ చేసినాం. ఇది ఆల్రెడీ 10 రోజుల కింద ఇడిసేది పాట. 10 రోజుల కింద ఇడిసిన తర్వాత ఈ పాటకు కానీ ఈ సమయానికి కానీ వాడు ఇంకో గాలిడేషన్ ఎత్తడం నాకు తెలిసే. అదును చూసి దెబ్బతీయాలని చెప్పి ఈ కరెక్ట్ టైంలోనే ప్రజలకు టైం ఉండొద్దు ఈ పాట ఆయనకు మధ్యలో అని ఇట్లా ఆలోచన చేశాను. నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎస్, ఒక పక్కన ప్రజల్ని, ఒక పక్క నిరుద్యోగుల పక్షాన, అరే ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద పడతా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి, అసలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందే నిరుద్యోగుల మీద కదా. కాంగ్రెస్ పార్టీ గెలిచిందే నిరుద్యోగుల మీద కదా. గెలవక ముందు ఏమన్నది కాంగ్రెస్ పార్టీ? గెలవక ముందు ఏమన్నది? ఎన్నికలకు వచ్చే ముందు నిరుద్యోగులు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, ఉస్మానియాల, కాకతీయాల ధర్నాలు చేస్తూ ఉంటే 46 జీవో ఎత్తివేయాలని చెప్పి ధర్నాలు చేస్తూ ఉంటే, పోరాటాలు చేస్తూ ఉంటే అప్పుడు ఏమన్నది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాని, అధికారం వచ్చిన తర్వాత పక్కా ఎత్తివేస్తాం జీవో అన్నారు కదా. అధికారం రావడం కోసం మీరు పల్లెల్లోకి వెళ్ళండి, ఉద్యమాలు చేయకండి, పట్టణంలో ఉండి పల్లెల్లోకి వెళ్ళి మీ కుటుంబాలందరినీ కూడా ప్రజల్లో పల్లెల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని జాగృతం చేస్తూ అందరినీ కాంగ్రెస్కు ఓటేపియమని చెప్పి అన్నారు. అన్నగాని నిరుద్యోగులు చెప్పినా కానీ తల్లిదండ్రులు మాత్రం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల మీద ఆధారపడి పథకాలు పొందినటువంటి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వీక్తాడో కూడా తెలియదు. కానీ ఇవాళ కేవలం నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులు, ఉద్యమకారులు, పోరాట యోధులు అందరూ కూడా అంటే రాజ్యం అంటే పరిపాలన చేంజ్ కావాలి, నాయకుడు అంటే చేంజ్ కావాలి. కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వైఫల్యించడం వల్ల ఈ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. కేవలం 1.80% తేడాతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1.2% తేడా అంటే 1.2% తేడా ఈ నిరుద్యోగుల ఓట్లే ఉన్నాయి కదా. కాబట్టి ఈ నిరుద్యోగుల పక్షాన గెలిచిన తర్వాత ఇప్పటికి 5 నెలలు గడుస్తుంది కదా. మరి వీళ్ళకు జీవో 46 ఎత్తివేయడానికేమో నీకు ఎలక్షన్ కోడ్లు అడ్డొస్తాయి. మరి అదే ఆ పక్క పార్టీని తెచ్చుకోవడానికి ఏ కోడ్లు అడ్డురావు. 20,000 కోట్లు ఇవ్వడానికి ఏ కోడ్ అడ్డురాదు. పథకాలు హామీల వర్షం గుల్పించడానికి ఏ కోడ్ అడ్డురాదు. ఇలా ఉచిత బస్సులు పెట్టడానికి ఏ కోడ్ అడ్డురాదు. కానీ సగటు తన స్వశక్తితో తన తెలివితో తన పనిచేస్తూ జీవనం పొందేటువంటి సిచ్యువేషన్ని వీళ్ళు విద్యార్థులకు అందివ్వకుండా ఆ మహిళలకు ఉచిత పథకాలని చెప్పి బస్సులు అన్నారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి మీద ఆశపడి కళ్యాణ లక్ష్మి కూడా ఆ చెక్కు బ్యాంకులో అయితే బ్యాంకులో వెళ్తలేదు. కళ్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డికి ఒక ఏడాదన్న ఆగకపోతే ఎట్లా అని అంటా ఉన్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కదా ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు ఓపిక పట్టినావు, రేవంత్ రెడ్డికి ఒక ఏడాదన్న ఓపిక పట్టవా? కేసీఆర్ 10 ఏళ్ళు చేసే తప్పులు నువ్వు వచ్చిన తర్వాత నెలకే వేసినావు కదా. నెలలో వేసేసండి రాళ్లతో కొట్టి సంపు. ఇప్పుడు పార్టీ నుంచి అరువు తెచ్చుకోవడానికి ఇతర పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయక పార్టీ మారుతంటే అరే రాళ్లతో నీ కొట్టి సంపమన్నా నువ్వే కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా చేర్చుకుండ్రు? వాస్తవమా కదా? ఇంకా ఉందా పాట 2 లైన్లు ఏం పైన వింటా. ఇతర పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయక పార్టీ మారుతంటే అరే రాళ్లతో నీ కొట్టి సంపమన్నా మీరే కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా చేర్చుకుండ్రు? పార్టీనే నమ్ముకున్నోళ్ళ సస్పెండ్ చేస్తారా, వలసొచ్చినోళ్ళకి ఎట్లా పదవులు ఇస్తుండ్రు? అయ్యో రేవంత్ రెడ్డి గారు మా నిరుద్యోగుల నిండా ముంచినారు, యువత ఓట్లతో నీ గద్దెకెక్కినారు. అంతేనా కదా? ఇప్పుడు పార్టీని నమ్ముకున్న వాళ్ళని సస్పెండ్ చేసిండ్రు అని ఒక లైన్ తీసుకున్నావు కదా, ఎవరిని ఉద్దేశించి రాసిన వాళ్ళ లైన్ ఉద్దేశించింది 100%. దాని గురించి నేను వివరణ ఇస్తాను కూడా చెప్పరా. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర కమిటీ క్యాడర్ గా ఉన్నటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బక్కా జెడ్సన్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి నిరంతరం సేవ చేస్తున్నటువంటి మన బక్కా జెడ్సన్ అనే వ్యక్తిని ఏ కారణం లేకుండా వీళ్ళు సస్పెండ్ చేసి ఈ దొంగ చోర్ బట్టేబాజ్ మల్లిగాన్ని గడికొక్క కండువ పూటకో పార్టీ దిరుక్కుంటూ వచ్చిన వాళ్ళను దొంగ చోర్ బట్టేబాజ్ అంటున్నావు. ఎస్, బరాబర్ అంట. మా జాతిని మా ప్రజల్ని మోసం చేసినటువంటి వాడిని పక్కా మేమంటాం. నువ్వు దొంగ చోర్ బట్టేబాజ్ అని ఇన్నిసార్లు అంటే నీకు ఇబ్బంది కాదనుకుంటున్నావా? ఇబ్బంది అయితే మరి ముఖ్యమంత్రులతోటి మంత్రులతోటి నేరుగా టచ్ లో ఉంటుండే తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్. అవును,
మరి ఇప్పుడు నువ్వు దొంగ చోరు బట్టేవాజ్ అంటే నీకు ఇబ్బంది కాదంటవా అంటున్నా. ఇవల్ల ముఖ్యమంత్రులతోటి మంత్రులతోటి అధికార పార్టీతోటి తీన్మార్ మల్లన్న ఉంటుండు కావచ్చు. నేను నిరుద్యోగులతోటి ఉద్యమకారులతోటి ఒక పక్క బతుకు చెదిరిన వాళ్ళతోటి ఒక పక్క బతకలేని వాళ్ళతోటి ఒక పక్క ఇబ్బందులు పడుతున్న వాళ్ళతోటి ఒక పక్క రైతులతోటి రైతు కూలర్తోటి ఈ పేద ప్రజల పక్షాన నేనున్నాను. నా పక్కన పేద ప్రజలు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, పోరాట యోధులు ఉన్నారు. వాళ్ళ పక్కన నేనున్నాను, నా పక్కన వాళ్ళు ఉన్నారు. నా పోరాటం వాళ్ళ కోసం, ఈ దొంగ చోరు మల్లిగన్ లెక్క అవకాశం కోసం కాదు. కాలం నిర్ణయించాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రజల నుంచి జర్నలిజం అనే ముసుగు నుంచి వచ్చినావు కదా, ఇప్పుడు కోట్లకు నువ్వు పడగలెత్తి ఇవాళ ఒకసారి ఆలోచించండి. తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సబ్సిడీ పెట్టుకుంటే నీకు ఇచ్చింది? ఏ సబ్సిడీ ఇచ్చింది నీకు? ఓకే, 1,50,00,000లో ఏ సబ్సిడీ ఏ ప్రభుత్వం ఇచ్చింది నీకు? ఇవాళ నీకు ఇచ్చిందంత పేద ప్రజలు కదా, నీకు ఇచ్చిందంత పేద ప్రజలు కదా, నీకు ఇచ్చిందంత నిరుద్యోగులు కదా, నీకు ఇచ్చిన డబ్బులన్నీ కూడా నిరుద్యోగ యువతరాని కదా. నువ్వేదో మాకు పోరాటం చేస్తున్నావు, పొడిచి కట్టలు కడుతావు, మాకేదో ఆదుకుంటావు అని చెప్పి వాళ్ళు నీ మాటలకు మంత్రముగ్ధై పల్లెల్లో ఉండే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, ఆటో నడుపుకునే వాళ్ళు, టాక్సీ నడుపుకునే వాళ్ళు, ఇవాళ రాష్ట్రంలో చూసుకుంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి వాళ్ళ కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి ఇలా రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళ గురించి ఎందుకో మాట్లాడవు, ఇలా టాక్సీ డ్రైవర్ల గురించి ఎందుకో మాట్లాడవు, ఇలా నిరుద్యోగుల గురించి ఎందుకో మాట్లాడవు, ఇవాళ 46 జీవో విద్యార్థుల గురించి ఎందుకో మాట్లాడవు, ఇవాళ రైతులకు బోనస్ ఇస్తలేదు ఎందుకో మాట్లాడవు, ఇలా రైతులకు రుణమాఫీ ఎందుకు వేస్తలేదు ఎందుకో మాట్లాడవు. చాలా మంది ఏమంటారు, తీన్మార్ మల్లన్న పైన అందరూ వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారు. పార్టీలు మారిండు, వాస్తవానికి అవకాశం కోసం టికెట్ల కోసం పార్టీలు మారిండు, ఇది నిజమే. అయినా కూడా ఇంతవరకు తీన్మార్ మల్లన్న ఈ చింతపండు నవీన్ అనేట ఆయన ఒక పదవి కూడా అనుభవించలేకపోయా కదా, ఒక అవకాశం ఇస్తే తప్పేంది అనే ఒక క్వశ్చన్ మార్కు చాలా మందిలో ఉన్నది. నేను చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న ఒక్కొని అంటలేను. ఇవాళ ఆయన గురించి ఏమంటారో చెప్పు. మరి ఆయన గురించి ఇటువంటి ఒక ప్రశ్న ఉన్నది, ఏమంటావు? ఈ దొంగకు ఇప్పుడు ఈ దొంగనే కదా, దొంగన పోతే దూరం అంటారా? దొంగనే కదా, దొంగనే కాదు నిరూపించగలుగుతారా? కొన్ని కాదు నిరూపించగలుగుతారా? ఎట్లా దొంగ అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ మీకు చెప్తున్నా. ఇవాళ దొంగ ఎట్లా అయ్యిండు కాదన్న విషయం రెండే విషయాలు మీకు చెప్తాను. ఇవాళ నాకు చాయ్ పైసలు ఇయ్యు, నాకు అన్నం పైసలు ఇయ్యు అని చెప్పి దొంగతనం ఆలోచనలు కానీ డబ్బుల్ని కానీ అన్నిటిని దొంగతనం చేసిన దొంగ అంటారా ఏమంటారా మీరు చెప్పండి. ఇవాళ క్యూ న్యూస్ అని పెట్టుకున్నటువంటి తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ అనేది క్యూ అంటే క్వశ్చన్ ఫర్ క్యూ న్యూస్, క్యూ న్యూస్ ఫర్ మల్లన్న కదా. క్యూ న్యూస్ అనేటువంటి ఆ లోగో ఏదైతే ఉందో, ఆ క్యూ న్యూస్ అనేటువంటి లోగో ఏదైతే ఉందో, దాని మిస్టరీ ఏదైతే ఉందో, అది ఒకే ఒక్కటి సినిమాలో మీరు చూడండి, మీరు ప్లే చేసి చూడండి. ఒకే ఒక్కటి సినిమాలో డైరెక్టర్ ఎన్ శంకర్ గారు, తమిళ డైరెక్టర్ ఎన్ శంకర్ గారు క్రియేట్ చేసినటువంటి క్యూ ఫర్ క్వశ్చన్ అక్కడ ఆనాడు ముఖ్యమంత్రిని అడుగుతారు. దాన్ని చూసి మల్లికాక వెంటనే బల్బ్ వెలిగింది. అబ్బా సేమ్ మీరు ఒకసారి చూడండి. ఒకే ఒక్కటి సినిమాలో జర్నలిజం అడుగుతా కడుగుతా ఇజ్జెత్తా అజ్జెత్తా అని గత ముఖ్యమంత్రి టోటల్ కాఫీ ఇది. మీరు ఒకసారి చూడండి, కాఫీ కొట్టిండు మొత్తం ఇదంతా కూడా. మీరు నేను చెప్పడం కాదు, ఇప్పుడు కాఫీ కొట్టిన ఏమంటారు? దొంగ అంటారా అనరా? అదొకటి. చాయ్ పైసలు నేను పోరాటం చేస్తా ప్రజల కోసం, మనం ఆదుకోనను. ఇదెవరు? విశారదన్ మహారాజ్ దగ్గర, విశారదన్ మహారాజ్ అనేటువంటి డిఎస్పీకి వ్యవస్థాపకులు, ఆయన చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని కాపీ కొట్టాడు. ఈ కాపీ కొట్టిన దొంగనపోతే ఏమంటారు చెప్పండి? ఓకే, చాయ్ 1,50,00,000 రూపాయలు నువ్వు ప్రభుత్వానికి విరాళించినావు. నేను అంటున్నా, ఈ 1,50,00,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో మా పేద ప్రజల నుంచి నువ్వు దోసుకున్న డబ్బులు, మంచిగా చెప్తుంది, మా పేద ప్రజల నుంచి నువ్వు దోసుకున్న డబ్బులు, మా చాయ్ డబ్బులు కదా. నువ్వు ఇలా ప్రభుత్వానికి 1,50,00,000 ఇవ్వడానికి సిద్ధమైన నువ్వు, మరి ఇదే పేద ప్రజలు నలుగుతా ఉంటే 5 నెలల నుంచి నీ మాట, నీ ప్రశ్న, నీ నాలుక ఏడబెట్టుకున్నావు. ఇంతవరకు ప్రశ్నించలేకపోయినావు నువ్వు అంటావు. అధికారం కాంగ్రెస్ పార్టీ అని గతంలో ఏ పార్టీ ఉంటే దాని మీద నిప్పులు జరిగినావు కదా, నేను తోపును తుడంగునని. మరి ఇప్పుడు ఆ నోరెక్కడికి పోయింది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? ఎందుకు ప్రశ్నించలేవు? నువ్వు ప్రశ్నించినప్పుడు నువ్వు పదవుల కోసం వాళ్ళ మోకాల దగ్గర వాడి మోకరిల్లటోనివా? రేవంత్ రెడ్డి గారు ఇంత పొడు అంత పొడు అని చెప్పుకున్నావు కదా. ఇక నువ్వు ఎట్లా చేసుకుంటావు, ఇప్పుడు కూడా ఏం చేసుకుంటావు నాకు అనవసరం. కానీ మా ప్రజల నుంచి దోపికం చేసి నువ్వు అక్కడ కోవటి చేస్తా, ఒత్తాసు పలుకుతా అంటే మేము ఎట్లా ఇడిచిపెడతాం? మేము ఎట్లా ఇడిచిపెడతాం? నువ్వు దొంగ నిరూపించినాం కదా, మీ దొంగను మేము ఎందుకు ఇడిచిపెడతాం?
ఇడిచిపెట్టమంటే ఏం చేస్తావు, ఎంత దూరం పోతావు, ఎట్లా చేస్తావు? చెప్తున్నాం కదా ఇవల్ల తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలు, ఎందుకంటే తెలంగాణ మెజారిటీ ప్రజలు ఇది, ఎందుకంటే ఇది చైతన్యమైన ఓటు, ఇది చైతన్య పరుల ఓటు, ఇది విద్యావంతుల ఓటు, ఇది మేధావుల ఓటు కదా. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం, నిరుద్యోగం, పోరాటం, జ్ఞానం ప్రవవిల్లింది అని అంటే ఇవల్ల వాళ్ళని కూడా మోసం చేయడానికి తీర్మానం వలన మరో కుట్ర ఎత్తిండు. వాస్తవంగా ఎమ్మెల్సీ చేయడానికి నాకు ఏం అర్హత ఉందండి? ఏం అర్హత ఉంది? ఏం అర్హత లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అర్హత లేదంట. ఏం అర్హత ఉంది చెప్పండి? ఏం అర్హత లేదంట. అరే కాంగ్రెస్ పార్టీని గాడితో పోల్చినోనికి నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇస్తావు అంటే మీ అదే నికాస్గా పోరాటం చేసినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బక్కా జెడ్సన్ అనే వ్యక్తిని మీరు సస్పెండ్ చేస్తారు. ఆయన 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి. 30 సంవత్సరాల నుంచి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బక్కా జెడ్సన్ అనే వ్యక్తిని మీరు ఏ కారణం లేకుండా సస్పెండ్ చేసినప్పుడే మీ పార్టీ గాడిద, కాంగ్రెస్ పార్టీ గాడిద పార్టీ అని చెప్పి తీర్మార్మల్ గారు ఏదైతే చెప్పిండో అది మీరు నిర్వర్తించుకున్నారు. అది నిజమైంది, నిజం మీరే చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు గెలిచిన ఇప్పుడు ఈ ఓడినాక ఉంటాను అనుకున్నావు తీర్మార్మల్ అన్న, ఓడిపోయినాక కాలస్ మళ్ళీ నిప్పులు జరుగుతుంది. ఆ నోరు మూపించడం కోసం ఇది ఒక మొత్తం ఫిక్స్ అయిపోయాను పక్క. ఎందుకు బలీక బక్రా చేసి పారేస్తారు చూడు, ఇదొకట. తర్వాత ఏమైంది, అద్దంకి దయాకర్ దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డ అని చెప్పి అద్దంకి దయాకర్ ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డటువంటి అద్దంకి దయాకర్ను, ప్రతిపక్షాల మీద నిప్పులు జరిగి గర్జించేటువంటి అద్దంకి దయాకర్ను కాంగ్రెస్ పార్టీలో పిల్లింగ్ చేసి పారేశారు. అంతకంటే మంచి పదవి ఇస్తా, అద్దంకి దయాకర్ నా గుండెలో పెట్టి చూసుకుంటా, అద్దంకి దయాకర్ ముందు మంచి రోజులు అని చెప్పి గుండెలో పెట్టడేమో ముఖ్యమంత్రి గారు అన్నాడు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు అద్దంకిని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటాడు. కానీ ఇలా యూజ్ అండ్ త్రో కనబడతలేదా అసలు? మా మాల సోదరుల పరిస్థితి, మా మాల సోదరులు చాలా కోపం కొద్దున్నారు అద్దంకి దయాకరణ మీద. నువ్వు జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకరణ మీదనే 100%. అద్దంకి దయాకరణ గడికొక్క కండు పూటకు పార్టీ మారినడేమో, నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీలకు అత్తడు, ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటాడు, గెలుతాడు, మంత్రి అవుతాడు, అన్న మంత్రి అవుతాడు, తమ్ముడు మంత్రి అవుతాడు. నువ్వు పార్టీని పట్టుకొని ప్రతిపక్షాల మీద విరుచుకుపడి ఇవాళ ప్రతిపక్షాలను గడగడలాడించి నువ్వు ఇలా రేవంత్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లెక్కుంటే వాళ్ళు కథం నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లెక్క వాడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత రేవంత్ రెడ్డికి అద్దంకి దయాకర్ అనేట ఆయన బుల్లెట్ ప్రూఫ్ అంతే కదా. మునుగోడ్ల వేసుకున్నావు, ఏడ నేర్చుకున్నావు అంటే వాళ్ళు చేస్తున్న విషయాన్ని చెప్తున్నా నేను. అంతేనా? ఈ నేర్చుకోవడానికి ఏమైనా తెలంగాణ పోరాటమే నేర్పింది కదా. గిన్ని పాటలు వాడినావు, గిన్ని ముచ్చట్లు చెప్పినావు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, తీన్మార్ మల్లన్న మీద, ఎమ్మెల్సీ ఎన్నికల పైన చెప్తా ఉన్నావు, ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న మీద కూడా చెప్తా ఉన్నావు. మరి కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఏం చెప్పలేవా? ఇక అది గతంలో పోరాటం చేసి ఓడగొట్టినాం, ఒడిసిపోయిన ముచ్చటనే గానీ చేసిన తప్పులను కూడా చెప్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండాలి. ఒకటి మీరు ఇప్పుడు నాకేదో రాత్రికి రాత్రి వచ్చి ఏదో చేస్తున్నా కాదు, గత చరిత్ర నా పోరాటాలు ఒకసారి చూడండి. గత చరిత్ర, గతంలో నేను చేసిన పోరాటాలు. ఇవాళ కేసీఆర్ పైన వాడిన ఒక పాట ఇప్పుడు వినిపించగలుగుతాను, ఇప్పుడు వినిపించగలుగుతావు? కేసీఆర్ పైన పాడిన పాట అనేకమైన, ఇప్పుడు ఒకటి ఇప్పుడు నేను వినిపించగలుగుతావా అని నేను క్వశ్చన్ చేస్తాను. వినిపించగలిగితే వినిపించి మాట్లాడు, నేను చెప్తాను కదా, వినిపించి మాట్లాడు. నేనేమంటున్నా, కేసీఆర్ పైన వ్యతిరేకంగా నువ్వు రాసిన పాడిన పాట ఒకటి ఇప్పుడు నాకు వినిపించి, ఓటెందుకు వెయ్యాలే కేసీఆర్ దొరా, మా సామాజిక వర్గాలను ముంచినారు గదా, తొలి ముఖ్యమంత్రి దళితుడని హామీస్తిరి దొరా, మాట తప్పుతే తల నరుక్కుంటని బదిలిస్తిరి గదా, మీరు దళితుల్ని ముఖ్యమంత్రి చేయలేరు దొరా, మా దళితులపై కుట్రలెన్నో చేసినారు కదా. గతంలో చూసుకోండి, ఇప్పుడు అరిగిపోయిన టేప్ ఇప్పుడు ఈ సమాజంలో చైతన్యం కావాలి, ఈ సమాజంలో ప్రశ్నలు లేవనెత్తాలి, ఈ సమాజంలో పోరాటాలు మొలకెత్తాల. గతి తప్పిన రాజకీయ గాడి కాదు మేము పట్టేది, మరో పోరాటానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అరే ఉన్నోడు ఏం చేస్తలేడు అంటే గత ప్రభుత్వం నుంచి 100 విమర్శించినా ఇవాళ ఉన్న దాంట్లో ఒకటి వేయాలి కదా ఫస్ట్. ఇవాళ హాస్పిటల్ పరిస్థితి చూడండి, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి కూడా ఎంత ఘోరంగా ఉందో. ఇలా పేదోళ్ళ ప్రాణాలు ఎవరికైనా అవసరం ఉన్నాయా? అట్లాంటి పరిస్థితి ఇక్కడ దాపురించి ఉన్నది. ఇవల్ల ఆ పార్టీలకి వెళ్ళి వచ్చినాడు, ఈ పార్టీ వాళ్ళందరూ ఇప్పుడు కండువలు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి, వీళ్ళు మాత్రం నాయకులు అట్లే ఉన్నారు, మంత్రులు అట్లే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు తిరిగారండి చెప్పండి, ఎన్ని పార్టీలు తిరిగారు ఒకసారి చెప్పండి. మీ కెమెరా ముందు, మీ ఛానల్ ముందు ఎన్ని పార్టీలు చెప్పండి, మీరు
చెప్పు దమ్ముందా మీకు? నువ్వు చెప్పు, నాకేందుకు చెప్పండి. ఎన్ని పార్టీలు చెప్పండి. ఆయన ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. అదే 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బక్క జెర్సన్ ఇలా పార్టీ నుంచి వెలువేతకు గురైండు. ఇలా అదే దళిత సామాజిక వర్గంలో ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారిని అవసరానికి పావులాగా వాడుకుంటున్నారు. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆనాడు బీజేపీలోకి పోతాడు. బీజేపీలోకి పోయిన తర్వాత వాళ్ళ అన్నగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడ మన ఢిల్లీ పోతారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సభ పెడతారు. ఈ అద్దంకి దయాకర్ గారు ఉసుగొలుపుతారు, ముంగడికి పోతారు. ఆయన ఏమన్నాడు, ఉంటే ఉండు పోతావు అన్నాడు కదా. ఉంటే ఉండు పోతావు అన్న తర్వాత పోయిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని విష ప్రయోగాలు చేశారు, ఎంత అన్పార్లమెంటరీ మాట్లాడారు. పొట్టోడు పిసికెత్తాం కొరికెత్తాం అది ఇది అని చెప్పి ఎంత మాట్లాడాడు. మరి అలా మంత్రి ఎవరైండ్రు, ఎమ్మెల్యే ఎవరైండ్రు, అద్దంకి ఏమైండు చెప్పండి. అంటే ఇప్పుడు అగ్రవర్ణాలు అంతా కూడా ఒకటైనాయి, అనగారిన వర్గాలే. వచ్చింది రెడ్డి రాజ్యం, రాసి పెట్టుకో భయ్, వచ్చింది రెడ్డి రాజ్యం అంతే. అంతేనా? అంతే కదా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గతం లేడున్నారు, జూపల్లి కృష్ణారావు గారు గతం లేడున్నారు, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మారారు. ఇట్లా చూసుకోరు, మీరు ఒక హిస్టరీ చూసుకోరు. వీళ్ళందరేమో మంత్రులు ఎమ్మెల్యే. రెడ్డి రాజ్యమే వచ్చిందని నువ్వే అంటున్నావు. ఇప్పుడు ఈ అగ్రవర్ణాలంతా 30% ఉంటే మిగతా అనగారిన వర్గాలు కానీ బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు కానీ వీళ్ళంతా కూడా 70% ఉన్నారు కదా. మరి వీళ్ళందరిలో ఎందుకు చైతన్యం వస్తలేదు? 30% ఉన్న అగ్రవర్ణాల దగ్గర ఇంత చైతన్యం, ఇంత ఐక్యత ఉన్నప్పుడు ఎందుకు ఇంకా ఈ అనగారిన వర్గాలలో బీసీలో ఎస్సీలో ఎస్టీలో 70% ఉంటుంది కదా. నువ్వు ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఇంకోళ్ళు కొన్ని వందల మంది 100 పాటలు రాస్తా ఉన్నారు. మరి ఎందుకు ఆ చైతన్యం వస్తలేదు? ఇవాళ ఇప్పుడే కాదు, చైతన్యం అనేది మెజారిటీ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీ మెజారిటీ సమాజం ఎక్కడ నలిగిపోతుంది అంటే కులాల రొంపిలో మతాల మగ్గులో నలిగి చస్తా ఉన్నది. బీసీ సమాజానికి ఈ ఒరిజినల్ రిప్రజెంటేటివ్ అనేది ఒరిజినల్ అసలు వాస్తవంగా చరిత్ర అనేది తెలుసుకునే సోయిలో కానీ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలనే తెగింపు కానీ నా మెజారిటీ ప్రజల్లో కనబడతలేదు. ఇది ఎప్పుడు కనబడతలేదు తెలుసా? స్వాతంత్రం రాకన్నా ముందు నుంచి కనబడతలేదు. ఏమై ఉంటదంటావు? ఇప్పుడు స్వాతంత్రం రాకముందు నుంచి అయి ఉంటుందని నువ్వే స్పష్టంగా చెప్తా ఉన్నావు. ఇన్ని ఏండ్ల సంధి కూడా ఇంతవరకు కూడా ఈ నిమ్న వర్గాలలో ఇంకా ఎందుకు ఒక చైతన్యం రాలేకపోయిందంటావు? మస్తిష్క బానిసత్వం. బానిసలు 2 రకాలు ఉంటాయి. బానిసత్వం 2 రకాలు ఉంటాయి. ఇది మూడో రకం అంటే శారీరక బానిస, మానసిక బానిస. ఈయనకు తెలియకుండానే బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది. అదే తెలియకుండా. ఇది నాతో కాదు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మెజారిటీ ప్రజలు కదా మాట్లాడవలసింది. అరే ఎస్సీలకు ఉన్నాయి 12% రిజర్వేషన్లు, 18% రిజర్వేషన్లు. ఎస్టీలకు ఉన్నాయి, ఎస్టీలకు ఉన్నాయి. బీసీలకు ఎవరిచ్చి రిజర్వేషన్లు? బీసీలకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆనాడు స్వాతంత్రం కంటే ముందు సైమన్ కమిషన్ ని వద్దన్నది వీళ్ళే. సైమన్ కమిషన్ నుంచి పడితే మండల్ కమిషన్ నుంచి బిందేశ్వరి ప్రసాద్ గారు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు బీసీల కోసం. ఎవరి దామాషా ప్రకారం వారికి వాటా కావాలి, రాజ్యాధికారం వాటా అని. అప్పుడు ఆయన వెంట బీసీలు లేరు, కానీ ఆయన పోరాటం కొనసాగించిండు. ఇందిరాగాంధీ గారు ఆనాటి ప్రభుత్వంలో ఆయన పార్టీని, ఆయన వ్యవస్థను రాజకీయంగా శూన్యం చేయాలని చూసినా కానీ బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు పెట్టినటువంటి పుణ్యమే ఈనాడు 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ ఆ 27% పొందినా కానీ ఇవాళ 52% బీసీ మెజారిటీ ప్రజలు ఉన్నారు అని అంటే అధికారికంగా ఎప్పుడో ఇచ్చినటువంటి లెక్కలు. ఇప్పటికీ భారతదేశంలో దేశ జనాభా ప్రాతిపదికన లెక్కలు జరగలే, కులగణన జరగలే కదా, ఎవరి వాటా ఎంతనే తెలియలే. కానీ ఇవాళ బీసీలు మొత్తం మతాల మచ్చులో, కులాల రొంపిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నీ కులం పెద్ద, నా కులం పెద్ద. రిప్రజెంటేటివ్ కూడా ఏమున్నారు, అనవసరమైన విషయాల్ని కొన్ని పాయింట్ అవుట్ చేసుకొని వాళ్ళకి అవసరం లేని విషయాలు తెర ముందుకు వస్తున్నాయి, అవసరం ఉన్న విషయాలు మాత్రం కనుమరుగైపోతున్నాయి, అనవసరమైన వస్తా ఉన్నాయి. ఎస్ అంతే కదా. ఇవాళ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ అరే 52% బ్యాక్వర్డ్ క్లాసెస్ మెజారిటీ ప్రజలు 52% ఉన్నారు కదా. 52% అంటే గెలుపు కంటే 2% ఎక్కువ ఉన్నట్టే కదా. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అన్రిజర్వేడ్, ఓబీసీలు వీళ్ళంతా పోయినా కానీ కేవలం బీసీలో 52 ఉన్నారు కదా. మరి బీసీలో 52 ఉన్నప్పుడు ఇవాళ ఒక అగ్రవర్ణ పైన చెప్పకపోతే గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఒక వార్డు మెంబరో, ఒక సర్పంచో, ఒక ఉప సర్పంచో, ఒక ఎంపీటీసో ఈ మెజారిటీ ప్రజలకి ఏ కులపైన అయినా అయ్యేటువంటి పరిస్థితి ఉందా? చెప్పండి మీరు. ఉందా అండి? ఉందా? ఈ భారతదేశంలో కానీ, ఈ తెలంగాణలో కానీ, ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా ఉందా? కాబట్టి నేనేమంటా అంటే తరానికి ఒక్కడు త్యాగం చేస్తూ ఉన్నాడు.
ఈ తరంలో ఈ బానిస అంటే ఇప్పుడు కూడా కానీ తరానికి ఒకటి త్యాగం చేస్తే సాధ్యపడదు కదా, తరం అంతా ఏకమైతే అవుతుంది. నేను అదే చెప్పబోతున్నా. ఎందుకంటే ఇది ఒక్కరి పోరాటం, ఇప్పుడు ఇది నా ఇంట్లోకి వచ్చేది కాదు, ఇంకోళ్ళకి ఇంటికి, ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా నిర్వర్తించి తెలివితో ముందుకు పోయి పోరాటం కొనసాగిస్తేనే ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సరైన న్యాయం జరిగినప్పుడే కింది ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ అందరికి కూడా ఆ ఫలాలు అనేటివి అందుకుంటూ వస్తాయి. ఇక వీళ్ళు హెడ్ మీద ఉన్నటువంటి 52% ఉన్నట్టు వీళ్ళే నాకెందుకులే అన్నప్పుడు కింది స్థాయి వాళ్ళు ఎంత పోరాడినా వీళ్ళకందంది వాళ్ళకందంది వీళ్ళకంది. కానీ వీళ్ళ లాజికల్ ఒక సబ్జెక్టు తెలుసు, ఏమని వీళ్ళు ఇట్లనే ఉంటేనే వాళ్ళు అట్లుంటారు. అదే ఈ నిమ్న వర్గాలను ఎప్పుడు కూడా అట్టడుగున ఉంచితేనే మనం అధికారంలో ఉండొచ్చు అనే ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉండడమేమో కానీ వీళ్ళు ఉండడానికే సిద్ధమయ్యారు. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి ఏ ఒక్క బీసీ నాయకుడు ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పాడు, అక్షరమే ఆయుధం కావాలని చెప్పి ఈ సమాజం కోసం జీవితం త్యాగం చేశాడు మహాత్మా జ్యోతిరావు పూలే, మాతా సావిత్రిబాయి పూలే. ఈ బీసీల కోసం, ఈ మెజారిటీ ప్రజల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మొదలుకుంటే శివాజీ గైక్వాడ్ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో చదువుకొని పెద్ద చదువులు చదివి ఈ దేశానికి ఈ అప్పర్ కాస్టులందరికీ కూడా సమాన ఫలాలు లభించాలని చెప్పి బాబాసాహెబ్ ఎంతైతే కష్టపడ్డో చివరికి ఆయన ఓడగొట్టడంలో కూడా ఈ మెజారిటీ ప్రజలే కీలక పాత్ర పోషించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడగొట్టడానికి కూడా మన ప్రజలే పోషించారు. అట్లాంటి పరిస్థితి మరి ఇట్లా కూడా ఈ బీసీలో ఎస్సీలో ఎస్టీలో చైతన్యం రావాలని, అరే బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో, అరే బీసీ మన నాయకులు ఎప్పుడైతారో, అరే బీసీ మన బాధ తీరే రోజు ఎన్నడో. జెండాలు పట్టే కాడ మనమే ముందు ఉంటున్నాం, దండాలు పెట్టే కాడ మనలే ముందు దోస్తున్నారు, విభజించి పాలించి మనల తెర్లు చేస్తున్నారు, బలిసిన వాళ్ళేమో రాజకీయం చేస్తున్నారు. మేమెంతో మాకంతా వాటా సాధిద్దామంటూ బీసీలు ఐక్యమయ్యి రాజ్యం సాధించాలి. చేనేత మగ్గం జీవితాధారం, ఏదంటూ అడిగే జీవనాధారం, నడుముకు మోకు గట్టి తాడి సెట్టుకెగవాకే మోకు ముత్తాడు అడిగే నా వాటేదని. 300 కాపులు పెరిక ముదిరాజులు గొల్ల కురుమలు అడిగే మా వాటేదని. బీసీ మన రాజ్యం వచ్చే రోజు ఎన్నడో, అరే బీసీ మన బతుకు మారే రోజు ఎన్నడో. ఆ రోజు రావాలని చెప్పి ఈ పోరాటం అట్లా కూడా రాసినాం, అట్లా కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. సరే, ఇక మరి ముచ్చట్లన్నీ బాగానే చెప్పినావన్నా. ఇప్పుడు చాలామంది అంటూ ఉన్నారు ఏంటంటే, ఇక నరేష్ అనే వ్యక్తి కంకణం కట్టుకుంటూ ఈ చింతపండు నవీన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడగొట్టడానికి అని అంటూ ఉన్నారు. కంకణం ఏమన్నా? నేను ఈ ఎలక్షన్లలో నిజాన్ని గెలిపించడం కోసం కంకణం కట్టుకున్నా, త్యాగాలను గెలిపించడం కోసం కంకణం కట్టుకున్నా. చింతపండు నవీన్ నిజం కాదంటవా? నేనేం చెప్తున్నా, పోరాటాన్ని గెలిపించడం కోసం నేను కంకణం కట్టుకున్నా. ఇవాళ ఇలాగే ఎమ్మెల్సీకి 52 మంది కాంటెస్ట్ చేస్తారు కదండి. నేను ఏ ఒక్క వారినైనా కానీ వీళ్ళు కాదు అని చెప్పి అంటలేను కదా. అవును, అది ఎందుకు చింతపండు నవీన్ ఇక్కడనే ఇక్కడ చింతపండు నవీన్ అనేటువంటి వ్యక్తి ఈ మెజారిటీ ప్రజలను నమ్మించి గొంతుకొచ్చింది. ఫస్ట్ పాయింట్, 5 నెలల కాలం అవుతున్న ప్రభుత్వం ఏర్పడి నీకు ఎమ్మెల్సీనో ఎంపీనో టికెట్ కావాలని చెప్పి నారు మూసుకొని ఇంకేమన్నా మూసుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకులు అది కూడా ఇంకేమన్నా ఇక ఏమన్నా వేసుకోని మీ డాస్ నేను ఏమంటలేదు. అట్లాంటిది చేసుకొని 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయంలో వైఫల్యాలను పెద్ద మెజారిటీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు వివరించకుండా ప్రశ్నించకుండా నువ్వు ప్రశ్నించక గొంతుకు ఎట్లయితావు, నువ్వు ప్రశ్నించే గొంతుకు ఎట్లయితావు. ఇప్పుడు గతంలో కావచ్చు నువ్వు గత ప్రభుత్వం మీద నోరుంది కదా అని చెప్పి అనేకమైనటువంటి వాగిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అది ప్రభుత్వ కాలం నిర్ణయించింది, దానివల్ల కోర్టులు అవి పోయినాయి. దాని గురించి నేనేమన్నా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేధావి ఓటు అనేది, మేధావి తీర్పు అనేది, నిరుద్యోగుల తీర్పు, విద్యార్థుల తీర్పు, నిరుద్యోగుల తీర్పు, జ్ఞానవంతుల తీర్పు తీర్మార్మలని రాజకీయంగా వీళ్ళని ఓడించి మా సమాజాన్ని మోసం చేసిన దొంగ అని చెప్పి నిలబెట్టకపోతే ఇవాళ తెలంగాణలో పోరాటం అనేది నిజం అనేది ఓడిపోతుందని చెప్పి నా యొక్క మేధావి లోకానికి ఈ గ్రాడ్యుయేట్స్ ఓటర్లందరికీ కూడా పెద్దలందరికీ కూడా నేను తెలంగాణ ఉద్యమాభివందనాలతో తెలుపుకుంటాను. ఇంకా గెలిచేటేడు ఉన్నది నువ్వు పాటతోటి మొత్తం సగం విద్యత్ తీసేసినావు కదనే. ఈ అనాల్సిన మాటలాంటివి చెప్పాల్సిన ముచ్చట్లన్నీ చెప్తావు ఒక పాటలనే. అంటే అవి నేను కొత్తగా పెట్టినాయా? కొత్తగా పెట్టినాయని మేము అంటలేం. సరే ఒకసారి మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక 1 minute పాడు పాట
అదే పాట రాసిన పాట. ఓటయ్యకు రన్నో తీను మారు మల్లిగానికి విడు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి ఒడగొట్టాలన్నో బొట్టకాయ మల్లిగాని నిరుద్యోగ విద్యార్థులపై కుట్రలు చేసుకుంటా ఎమ్మెల్సీ కావాలని నాయకులను చోకుతుండు వద్దుర అరే వద్దుర ఓటయ్యకు రన్నో తీను మారు మల్లిగానికి విడు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి గతములో కాంగ్రెస్ పార్టీని గాడిదతో పోల్చేరా అంటే ఇప్పుడు డిబేట్ వేరే మాట్లాడి అట్లాంటి పరిస్థితి. ఓకే అంటే ఇప్పుడు ఒక దొంగను మనం చూపించడం వల్ల అంటే రేపటి తరంలో ఇవాళ తీన్మార్ మల్లన్న మనం స్పెసిఫిక్గా తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో తీన్మార్ మల్లన్న ఈ ప్రజల నుంచి ఏ విధంగా అయితే దోపిడీ చేస్తాడో ఈ ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేస్తాడో రేపు ఇదే కోవలో ఈ మెజార్టీ ప్రజల్ని ఎవరు మోసం చేసినా నంగా నిలబెట్టి వీడు దొంగ అని చూపించడమే ఒక కవిగా. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళని ఇట్లనే క్వశ్చన్ చేస్తావా? తప్పకుండా క్వశ్చన్ చేయవలసిందే. నేను నరేష్ ఒక్కడే కాదు, ఇది రికార్డెడ్ ఉంటుంది మన దగ్గర. ఈ రికార్డు కూడా పెట్టుకోండి. నరేష్ నిన్న ఇదే ఒక ఏది ఇంత పోటు గంటివి దానికి సమరు పెట్టి ఏదో రాస్తున్నావు అని అంటే నేను సుఖరాం నర్సయ్య కూడా ఇంటర్వ్యూలో గిట్నే చెప్పిన. నువ్వు ఇప్పుడు క్వశ్చన్ చేస్తా ఉన్నావు అన్న, రేపు నీ ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయి నువ్వు కూడా వాళ్ళలాగానే తప్పు చేస్తే నేను క్వశ్చన్ చేస్తా అని చెప్పిన. ఒకటి నీకు కూడా నేను అదే చెప్తా ఉన్నా. ఇవాళ నేను నువ్వు అనేటోడు నేను అనుకునేటోడు ఎంతో మంది ఈ మట్టిలోకి వెళ్ళి వచ్చి మట్టిలో కలిసిపోయారు. చావులో మిగిలిన జీవితంలో చరిత్రలో ఒక పేజీ ఉండాలి. ఆ పేజీ సమాజం కోసం పోరాడిందై ఉండాలి. సింపుల్. ఇవాళ ఒకవేళ రేపు రాబోయే రోజుల్లో నరేష్ అనేటువంటి వాడు అవకాశం కోసం నరేష్ అంటే వాడు తప్పు చేస్తే రేపు నరేష్ నాలాంటి వాడిని కూడా నిలబెడతారు, ప్రజల ముందు దోషిగా నిలబెడతారు. ఇవాళ సుఖరాం నరసన్న ఉన్నాడు, అనేకమైనటువంటి పాటలు రాస్తూ ఉన్నాడు. అన్న కూడా అన్న తప్పు చేస్తాను అనుకో నిలబెడతారు. కాలం ఎవరిని వదిలిపెట్టదు. ఇవాళ కాలం వదిలిపెట్టిన ప్రజలు వదిలిపెట్టారు. కానీ ఈ ప్రజలు ఒక పక్క ఇంటి దొంగను పసిగడుతూనే ఇంటి దొంగ కుట్రలు పసిగడుతూనే మనల్ని మోసం చేసేటువంటి దోపిడీ వ్యవస్థ మీద దోపిడీ పాలన మీద కూడా మరో పోరాటం చేయవలసిందిగా ఈ తెలంగాణ సమాజాన్ని నేను వేడుకుంటున్నాను. ఎందుకు అనంటే పోరాటం చేస్తున్నాం ఇవాళ, కానీ ఎవరి కోసం చేస్తున్నాం? ఈ మెజార్టీ ఇవాళ తరాలు బానిసలే, నేడు మనం బానిసలమే. తరాలు బానిసలే, నేడు మనం బానిసలమే. కానీ ఈ బానిసత్వాన్ని రేపటి మన బిడ్డలకు అందించొద్దనే మా ఈ పోరాటం. చరిత్ర చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. భవిష్యత్తు ఏంటి, రేపటి కాలంలో వీళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలి, వీళ్ళు ఎలా ప్రశ్నించే గొంతుకలుగా ముందుకెళ్ళాలి అనేదే మా తపన, మా పోరాటం. వాళ్ళని అలా తీర్చిదిద్దాలనేదే మా పోరాటం. రైట్. ఇట్లనే ప్రశ్నిస్తూనే ఉండాలని, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు అని ప్రతి ప్రజా గాయకుడికి మేము చెప్తానే ఉన్నాం. మీకు కూడా అదే చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.